నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అల్లూరులో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జి శ్రీనివాసరావు, కావలి డీఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకు ఎవరైనా పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 10 ఇది 1948 ఐక్యరాజ్య సమితిలో యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆ రోజు ఆ డిక్లరేషన్ పాస్ చేయడం, అంతర్జాతీయ అన్ని దేశాలు కలిసి ఆ డేట్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ హ్యూమన్ రైట్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రస్తుత సమాజంలో హ్యూమన్ రైట్స్ అంటే మానవుని జీవన మార్గం. ఇది హక్కులు అనేవి, హక్కులు బాధ్యతలు రెండు కూడా ప్యారలల్గానే మన మానవుడికి సంక్రమిస్తాయి. ఒకళ్ళ హక్కు ఇంకొకళ్ళకి బాధ్యత అవుతుంది, ఒకళ్ళ బాధ్యత వేరొకళ్ళకి హక్కు అవుతుంది. సమాజంలో స్త్రీ పురుషులు అందరూ కూడా సమానత్వంగా జీవించినప్పుడు ఈ హక్కులు అనేవి ఇద్దరికీ, అంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమానంగా ఉన్నట్లయితే ఈ మానవ హక్కులు అనేవి కుటుంబం నుండి ప్రారంభం అవ్వాలి. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన అల్లూరు మండలంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. నేను చెప్పేది ఈ యొక్క సందర్భంలో నేను చెప్పేది ఒకటే, మానవ హక్కులంటే ఈ దేశంలో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో వెళ్ళి మానవుడికి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఆయా గ్రామాల్లో హక్కులు తెలియపరిచి ప్రతి ఒక్కరూ కూడా మన మండల ఆఫీసుల్లో కానీ మన పోలీస్ స్టేషన్లో కానీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏదన్నా పేదవాళ్ళకి ఇటువంటి అన్యాయాలు జరిగితే ముందుండి పోరాడి మేము వాళ్ళ అవసరం